సినిమాస్ చాలా గ్రాండ్గా ఒక లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్గా త్వరలో మన ముందుకు రాబోతోంది. ఎగ్జాక్ట్లీ. ఎన్టీఆర్ ఆర్ట్స్ గురించి మనం మాట్లాడాలి శ్యామల. ఎన్టీఆర్ ఆర్ట్స్ మీ అందరికీ తెలిసినట్టుగా విశ్వవిఖ్యాత నట సార్వభౌముని తలుచుకుంటూ ఆయన ఆశీర్వచనాలను మనందరికీ అందచేస్తూ ఏర్పడినటువంటి బ్యానర్. మరి కళ్యాణ్ రామ్ గారు స్వీయ నిర్మాణంలో అందించినటువంటి ఇదివరకు ఎక్స్పెరిమెంట్స్ అన్నీ కూడా మనం చూసాం. మరి ఆ కోవలోకి కాకుండా ఒక కంప్లీట్ ఎంటర్టైనర్ ప్యాకేజ్లో మనకి అందించబోతున్నటువంటి ఈ సినిమా ఎలా ఉండబోతుందో కాసేపటి కొన్ని రోజుల్లో మనం చూడబోతున్నాం. మనం కళ్యాణ్ రామ్ గారిని డిఫరెంట్ గెటప్స్లో చూసాం. ఆయన ఓం చేసిన, హరిరామ్ చేసిన ఆయన గెటప్స్లో ఉన్నటువంటి ఒక కసిని మనం చూసాం. కానీ ఈసారి మాత్రం ఆయన నందమూరి అభిమానుల్ని ఏ రకంగా ఎంటర్టైన్ చేయాలో ముందే డిసైడ్ అయిపోయారు. అందుకనే మీకు కావాల్సిన డైలాగులు, మీకు కావాల్సిన ఎంటర్టైన్మెంట్ అదే విధంగా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. దర్శకుడు అనిల్ రావిపూడి చేసిన మ్యాజిక్ ఏంటో మీరు మరి కాసేపట్లో చూడబోతున్నారు. అది ఎలాగో చెప్పనా, సినిమా వచ్చే ముందు అన్నం మెతుకు ఒక్కటి పట్టుకున్నా చాలన్నట్టు టీజర్ పటాస్ లాగా పేలింది. ఆ టీజర్లో అసలు పేలింది లాస్ట్లో ఆయన ఒక విజిల్ వేస్తూ ఉంటారే లెజెండ్ పోస్టర్ వెనకాల పెట్టుకుని. నిజంగా చాలా చాలా బాగుంది అండ్ ఒక కిక్ వచ్చింది అందరి ఫ్యాన్స్ కి కూడా. ఎగ్జాక్ట్లీ. మరి ఆ ఫ్యాన్స్ అందరూ ఈ రోజు కొత్త సంవత్సరం పండగ చేసుకోవడానికి మీ అందరి కోసం ఆ టీజర్ మళ్ళీ ప్లే చేస్తున్నాము. సో ఏవి ప్లీజ్. ఈ రోజు నుంచి మా శ్రమని, మా తెలివిని శారీరకంగా గాని మానసికంగా గాని ఈ జనం కోసం కాకుండా వీడు ఇలాగే సెటిల్మెంట్లు చేసుకుంటూ పోతే మనం అమ్మిన ల్యాండ్ల ముందే మనం లాండ్రీ షాపులు పెట్టుకోవాలి. సునా మిస్టర్ సుభాష్, జయంత్ పవన్ తో పెట్టించాడు, పూరి మహేష్ తో పెట్టించాడు, నువ్వు నాతో పెట్టించు. ఏంటది? నా లైఫ్ తో ఒకడు ఆడుకున్నాడు సార్, వాడి లైఫ్ తో నేను ఆడుకోవాలి కదా. ఐ హేట్ పోలీస్. మనీ వాడతావో, మనుషుల్ని వాడతావో, కాళ్ళు పట్టుకుంటావో, కాలర్లు పట్టుకుంటావో, పక్కలేస్తావో, పైరవీలే చేస్తావో, నా కొడక ఏం చేస్తావో చెయ్యి. జై జగడపాటి రామ్ గోపాల్, థ్యాంక్స్ ఫర్ యువర్ పెప్పర్ స్ప్రే. యష్. హాయ్, నువ్వేసావు. ఫస్ట్ సాంగ్ లాంచ్. సర్వేష్ గారిని ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. మీరు అంతకుముందు కత్తి కూడా వర్క్ చేస్తున్నారు కళ్యాణ్ గారితో, బట్ ఈ ఫిల్మ్లో ఆయన కంప్లీట్లీ డిఫరెంట్ లుక్లో కనిపించారు. డైరెక్టర్ చేసిన మ్యాజిక్ కొంత అయితే మీరు కూడా మ్యాజిక్ చేశారు. అండ్ వాట్ వాస్ కళ్యాణ్ రామ్ గారు's హార్డ్ వర్క్ బిహైండ్ ఇట్? ఇది నేను అనిల్ చేసింది కదండి, ఇది ఓన్లీ కళ్యాణ్ గారు చేసింది.
సో ఆయన హీ ట్రాన్స్ఫార్మ్డ్ హిమ్సెల్ఫ్. సో ఈ సినిమాలో కళ్యాణ్ గారిని చాలా కొత్తగా చూస్తారు. ఈ సినిమాలో అనిల్ గురించి చెప్పాలండి. అనిల్ ఫస్ట్ సినిమా అయినా సరే ఏమాత్రం నాకు తనతో వర్క్ చేసేటప్పుడు మొదటి సినిమా డైరెక్టర్లా అనిపించలేదు. సో హీ విల్ బి ఏ వెరీ ప్రామిసింగ్ గుడ్ డైరెక్టర్. ఎస్, ఇదే మాట నొక్కి ఒక్కడి నుంచి ఇండస్ట్రీ అంతా కూడా అంటుంది. అనిల్ గురించి చాలామంది చాలా రకాలుగా మాట్లాడేసుకుంటున్నారు కదా. వెల్, మీరు అన్నట్టుగా కళ్యాణ్ రామ్ గారు చేసినటువంటి హార్డ్ వర్క్ ఇట్స్ వెరీ వెరీ అది విజిబుల్గా కనిపిస్తూనే ఉంది. బట్ వాట్ వాజ్ యువర్ బెస్ట్ మూమెంట్ ఇన్ ద ఫిల్మ్ అండి? ఎక్కడ ఏ గెటప్లో బాగా కనిపించారు పోనీ ఆయన? ఆయన్ని పోలీస్ గెటప్లో అద్భుతంగా ఉన్నారండి. ఫస్ట్ రోజు షేవ్ చేసుకుని ఆయన చూడగానే నాకు రౌడీ ఇన్స్పెక్టర్లో బాలకృష్ణ గారిని చూసినట్టు అనిపించింది. వెల్, దట్స్ అ గ్రేట్ ఓపెనింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆ ఒక్క కాంప్లిమెంట్ చాలు మా నందమూరి ఎమ్మెల్యే అందరూ పండగ చేసేసుకోవడానికి. థ్యాంక్ యూ సర్వేష్ గారు, ఆల్ ద బెస్ట్ యూ అండి. శ్రీనివాస్ రెడ్డి గారు, ప్రభాస్, శ్రీను గారు అండ్ ప్రవీణ్. సో ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. ఈ సినిమాలో ఫస్ట్ టైం నేను కళ్యాణ్ రామ్ గారితో యాక్ట్ చేశాను. ఫస్ట్ థ్యాంక్స్ టు అనిల్ గారు. నాకు చల్లావరి బ్రదర్స్ అని నేను పృథ్వీ గారి కాంబినేషన్ చేశాం. ఫస్ట్ టైం కళ్యాణ్ బాబు కామెడీతో మీ అందరిని ఎంటర్టైన్ చేసి ముందుకు వస్తున్నారు. సో ఈ సినిమా డెఫినెట్గా మంచి హిట్ అవ్వాలని, కళ్యాణ్ రామ్ గారితో పాటు మాకు మంచి పేరు రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. పటాస్, ఈ సినిమాలో నేను మంచి వేషం చేశాను. అనిల్ రావిపూడి మాకు మొదటి నుంచి రైటర్గా ఉన్నప్పటి నుంచి మంచి స్నేహితుడు. ఈ కథ ఎప్పటి నుంచో నలుగుతూ ఆఖరికి కళ్యాణ్ రామ్ గారి చేతుల్లో పడి ఎన్టీఆర్ ఆర్ట్స్ మంచి బ్యానర్లో ఫస్ట్ టైం లాంచ్ అవుతున్నందుకు ఈ న్యూ ఇయర్లో మంచి గిఫ్ట్ మా అనిల్కి. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. అనిల్ ఈ మధ్య మా స్క్రిప్ట్లో వర్క్ చేశాడు సునీల్ సినిమాకి. అప్పుడే అనిల్తో నాకు ర్యాపో. తను నేను 3-4 టైమ్స్ సిట్టింగ్లో కూర్చున్నప్పుడు టక్ డైలాగ్ చెప్పేస్తున్నాడు. అప్పుడే అనుకున్నాను అనిల్ ఇమ్మీడియట్గా డైరెక్టర్ అవుతాడని. కట్ చేస్తే ఒక 1 మంత్లో ఈ సినిమా అనౌన్స్ అవ్వడం. సో ఎన్టీఆర్ ఆర్ట్స్తో నాకున్న అనుబంధం కళ్యాణ్ రామ్ అండ్ హరితో చాలా నెలల నుంచి అసోసియేట్గా కంటిన్యూ అవుతున్నాం. లాస్ట్ 2 ఫిల్మ్స్ కూడా మేము రిలీజ్ చేసాం. ఈ సినిమా మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా మా ద్వారా రిలీజ్ అవుతుంది. సో అనుకున్నప్పుడు ఈ సినిమా గురించి కళ్యాణ్ రామ్ అండ్ హరి నాకు కొన్ని సీన్స్ చెప్తూ ఉన్నారు. అంటే షూటింగ్ అయిన తర్వాత జరుగుతుంటే అవన్నీ ఈజ్ ఎ వెరీ ఫనీ. సో డెఫినెట్గా ఈ సినిమా మంచి ఎంటర్టైనర్. ఇందాక అందరు చెప్తున్నారు కదా, ఈ సినిమా శ్రీనివాస్ రెడ్డి వాళ్ళందరూ కూడా డబ్బింగ్ అయిన తర్వాత నాతో మాట్లాడి చెప్పారు, సార్ ఎప్పుడు సార్ ఈ సినిమా రిలీజు, సూపర్ హిట్ సినిమా సార్, తొందరగా రిలీజ్ చేయాలని అడుగుతున్నారు. సో జనవరిలోనే ఈ సినిమా రిలీజ్ ఉంటుంది. డెఫినెట్గా నందమూరి అభిమానులకి, తెలుగు ప్రేక్షకులకి ఇది ఒక మంచి ఎంటర్టైనర్. ఆల్ ది బెస్ట్ ఓల్డ్ టీమ్. సాంగ్ టు లాంచ్. ఓసి కుర్రదాన తుర్రుమన్నకే చిర్రు బుర్రులాడకే కళ్ళు ఎర్ర జయ్యకే మిల్లీమీటర్ అంత చూపు చాలే సెంటీమీటర్ అంత స్మైలు చాలే నీకు నాకు మధ్య వేల మైళ్ళ దూరం కరిగించాలే పువ్వులే ఇస్తా పూజలే చేస్తా నీ బాంచన్ నన్ను లవ్వు చెయ్యవే రాసులే ఇస్తా రానిలా చూస్తా నీ బాంచన్ నన్ను లవ్వు చెయ్యవే. ఈ సినిమా జరుగుతున్న రోజులు కూడా కళ్యాణ్ గారు నాకు చెప్తూనే ఉన్నారు సినిమా ఎలా వస్తుంది, ఆయన ఎంత ఎంజాయ్ చేశారు ఈ జర్నీని. డైరెక్టర్ గురించి ఫస్ట్ టైం డైరెక్టర్ అయినా సరే నాకు తెలిసి ఒక హీరో అంత చెప్తున్నాడంటే అతను చాలా బాగా తీసుంటాడు. ఇవాళ మధ్యాహ్నం ట్రైలర్ చూడగానే నేను ఆయనకు ఫోన్ చేశాను. చాలా బాగుంది, ఆయన చాలా కొత్తగా కనిపిస్తున్నారు. ఫస్ట్ టైం నాకు తెలిసి ఫుల్ ఫ్లెడ్జ్డ్ కమర్షియల్ ప్యాకేజ్లో ఉంది సినిమా. అండ్ ఐఎమ్ షూర్ ఈ సినిమాతో ఆయన చాలా పెద్ద హిట్ కొడతారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో చాలా మంచి సినిమా వస్తుంది. అండ్ ఆ ట్రైలర్ చూసిన తర్వాత నాకు అనిపించింది అనిల్ డెఫినెట్గా మా రచయితల్లోంచి వస్తున్న ఇంకో దర్శకుడు కాబట్టి ఆ చిన్న స్వార్థంతో కూడా చెప్తున్నాను,
చాలా పెద్ద డైరెక్టర్ అవుతాడు, అవ్వాలని కోరుకుంటూ ఐ విష్ ద ఎంటైర్ టీమ్ ఆఫ్ పటాస్ ఆల్ ద బెస్ట్. ప్లీజ్ లాంచ్ థర్డ్ సాంగ్. అందరికీ నమస్కారం అండ్ హ్యాపీ న్యూ ఇయర్. హాయ్ సార్. ఈ ఆడియో మంచి కమర్షియల్ సాంగ్స్ అన్నారు అందరూ, చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఫస్ట్ టైం కమర్షియల్ మూవీ అండ్ కమర్షియల్ మాస్ సాంగ్స్ చేసే అవకాశం ఇచ్చారు. అండ్ నా సొంత బ్యానర్ అనుకుంటాను, ఎందుకంటే నేను ఈ సెకండ్ మూవీ ఎన్టీఆర్ ఆర్ట్స్లో. నాకు ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ అనిల్ రావిపూడి గారికి అండ్ కళ్యాణ్ గారికి అండ్ మా హరి గారికి అందరికీ థ్యాంక్ యూ. పోరి ఫుల్ పటాయించుతాంది లోటసు మీది వటరులాగా జారుతున్నది దిల్దారు పోరగాడే ఫెవికాల్ లాగా నన్నే ఫిక్స్ అయిపోయి హగ్స్ ఇచ్చి మిక్స్ అయిపోయాడే అరే ఆపకాయలాగా నన్ను ఊరిస్తున్నావే అరే ఆవురావురంటూ ఇక ఆగనంటావే ఎహరా హరా 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 వే రాత్రి చందరకే ఓకే సాలాడే ఇద్దరు కొట్టుకుంటే యుద్ధం, అదే ఒక్కడు మీదడిపోతే దండయాత్ర. ఇది దయాగాడి దండయాత్ర.